అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ ఉంది. కేసీఆర్ మంట కలిపి గ్రౌండ్ చేసిన విద్యా వైద్య రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కార్యక్రమాలు ఇస్తూ ఉంది ప్రభుత్వము. ఇది తెలుసుకోకుండా అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఒక అవకాశం దొరికితే చాలు విషం చుమ్ముతా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు బీసీ బిడ్డగా చెప్పుకుంటారు, మిమ్మల్ని ఎవరు బీసీ బిడ్డగా యాక్సెప్ట్ చేయట్లే. కారణం తెలంగాణలో కుల సర్వే జరిపి 56% బీసీలు ఉన్నారని చెప్పి అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత కూడా అది కేంద్రానికి తీసుకుపోయే దమ్ము ధైర్యం మీలో లేదు. బీసీ ఎంపీలు ఉన్నారు బీజేపీలో, ఆ ధైర్యం చేయరు, ఆ స్థైర్యం చేయరు, ఆ ప్రయత్నము చేయరు. తెలంగాణ ప్రభుత్వం చేస్తే దాన్ని విమర్శిస్తారు. మీకెక్కడది బీసీ బిడ్డలని చెప్పుకునే హక్కెక్కడది? ఏం చేస్తున్నారు బీసీల కోసం? ఈ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డల కోసం మీరు ఏం చేశారు? ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ నాయకుడిని మీరు పైకి తీసుకొచ్చారు? ఏ బీసీ బిడ్డని మీరు ఒక లీడర్ చేశారు, ఒక ఎమ్మెల్యేని చేశారా, ఒక ఎమ్మెల్సీని చేశారా? ఇన్నేళ్ళు మంత్రిగా ఉన్నారు కదా, మీరు టీఆర్ఎస్లో అవకాశం తీసుకున్నారు కదా, ఏ ఒక్క నాయకుడిని పైకి తీసుకొచ్చారు మీరు? మీరు బీసీల గురించి మాట్లాడతారు. సద్విమర్శ చెయ్యండి. మాకు, మా ముఖ్యమంత్రికి, మా మంత్రులకి భేషజాలు లేవు. తప్పులు ఎత్తి చూపండి, సరైన మార్గంలో సరైన పద్ధతిలో సరిదిద్దుకుంటాం. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది, మాకు అలవాటు ఉంది. కానీ మీ అవసరాల కోసం మీకేదో పదవులు రాలేదు బీజేపీలో అని హైకమాండ్ దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఎవరినంటే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ప్రజలు ఊరుతూ కూర్చోరు. ఈ పద్ధతులు మార్చుకోవాల్సిందిగా నేను ఈటెల రాజేందర్ గారికి చెప్తా ఉన్నాను. ప్రజాక్షేత్రంలో మాట్లాడే తీరుంటుంది. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రతిష్టని ఆయన మాడిన భాష ద్వారా దిగదార్చిండు. ఆ అలవాటు మీకు కూడా వచ్చినట్టుంది. ఈ భాష మాట్లాడితే ప్రజలు అట్రాక్ట్ అవుతారు, నాకేంతో పేరు ప్రతిష్టలు వస్తాయి అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే. ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చి మీ చేతకానాన్ని గ్రహిస్తూ ఉన్నారు, చేతకానితనాన్ని. మీరు బీసీ పట్ల వ్యవహరిస్తున్న తీరును గ్రహిస్తూ ఉన్నారు. పదే పదే మేము అడిగినా మీరు బీసీ బిల్లుని కేంద్రానికి తీసుకుపోలేని తీరును గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలు చూస్తూ కూర్చోరు. వాస్తవాలు మనం బయట చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారి మీద మీరు వాడిన భాష నీకు ఎన్నేళ్ల రాజకీయ అనుభవం నాయకుడు తగదుగాక తగదు. ఇక ముందు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని నేను రాజేందర్ గారికి హితవు పలుకుతా ఉన్నా. థ్యాంక్ యూ.